ఐక్యత పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఆగిపోతుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే 2022లో సర్క్యులర్ ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకోవాలి. అంటే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే పర్మిషన్ లేకుండా తీసుకోవాలి. అయితే అధికారులు లెటర్ రాశారు, ఇప్పుడు మీరు స్థానిక ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు తీర్మానం చేసి వీళ్ళు అవునా కాదా అని మీరు తీర్మానం చేసి ఇస్తే దాదాపు 10 మంది కార్మికులు వాళ్ళ అనారోగ్యం వల్ల కొంతమంది చనిపోవడం వల్ల ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకోవాలని గత 2 సంవత్సరాలుగా మరి కార్మికులు అనేక రకాల వినతి పత్రాలు అట్లాగే మున్సిపల్ యూనియన్ తరఫున బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని పిఎఫ్ఈఎస్ఐకి సంబంధించిన కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అధికారులకి ముఖ్యంగా ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీ ఉందో అధికారులకు అసలు కనీస అవగాహన లేదు. ఒక కార్మికుడికి పిఎఫ్ఈఎస్ఐ కట్టకపోవడం మూలంగా అతను మృతి చెందాడు, అతనికి ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇంకో కార్మికుడు 2 సంవత్సరాల నుంచి మరి తిరుగుతూ ఉంటే కనీసము ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎట్లా కొట్టాలో కూడా తెలియనటువంటి అవగాహన లేనటువంటి అధికారులని ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఏమనాలో అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి హైదరాబాద్ లేదా నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి పిఏపిఎస్ఐ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి మరి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయు మరి జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.